హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల కబ్జాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదలకూడదని నిర్ణయించుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారుల ఇళ్లను కానీ కూల్చివేసేందుకు సిద్ధమవుతుంది హైడ్రా. ఇక వాటి పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఇళ్లను కూడా కూల్చివేయనుంది. చెరువుల ఆక్రమణదారుల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలున్నారని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆక్రమణలకు పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదలబోమంటూ హెచ్చరించారు. లోటస్ పాండ్లో ఎకరా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తే దాన్ని కాపాడామని వెల్లడించారు. నీటి వనరులను పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ పునరుద్ధరణపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. చెరువుల్లో మంచినీరు పుష్కలంగా ఉందని, పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంలో పాటు జీవ వైవిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అనే అంశంపై బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సదస్సుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. చెరువులు పరిరక్షణ, వాటి పునరుద్ధరణ, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ కాకుండా చూడడం హైడ్రా ప్రధాన విధి అన్నారు రంగనాథ్. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను పరిరక్షించడంతో పాటు ఆస్తి నష్టం కాకుండా చూడడం కూడా తమ బాధ్యత అన్నారు. ఇక చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు ఆక్రమణలకు పాల్పడకుండా అనేక చట్టాలున్నాయని అవన్నీ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని, వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల అంశాన్ని అందరూ చర్చించుకుంటున్నారని, తాము కొంటున్న ఇల్లు లేదా ఇంటి స్థలంలో చెరువులో ఉందా లేదా ప్రభుత్వ స్థలంలో ఉందా, అది సరైందేనా అనే విషయాలను తెలుసుకుంటున్నారంటూ వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, కబ్జా చేయడం పేదవారి కంటే ధనవంతులు, సంపన్నులే ఎక్కువ మొత్తంలో ఉన్నారంటూ, అలాగే రాజకీయ పార్టీల వారు కూడా ఆక్రమణదారులు ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఆక్రమణలకు పాల్పడితే ఏ ఒక్కరిని వదలమని, జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్లో ఏకంగా ఎకరం స్థల కబ్జా చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా హైడ్రా అడ్డుకుందంటూ గుర్తు చేశారు. నగరంలో చెరువులు 61% కబ్జాకు గురయ్యాయని, మనం పటిష్ట చర్యలు చేపట్టకపోతే ఉన్న 39% చెరువులు కూడా వచ్చే 15 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక భవిష్యత్ తరాల కోసం బాటలు వేయాలని చక్కటి దిశానిర్దేశం ప్రభుత్వం నుంచి ఉందని, అందుకే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నామన్నారు. అసలు చెరువు ఎలా ఉంటుందని, చెరువుతో పర్యావరణం ఎలా మెరుగుపడుద్ది అనే చేసి చూపెడతామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా చూస్తామని, గేటెడ్ కమ్యూనిటీలన్నీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాల్సిందిగా సూచించామని, ఇప్పటికే కొంతమంది పెట్టుకున్నా అవి సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలనలు సరిగ్గా లేవని, ముందు మురుగు నేరుగా వదలకుండా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.